మీదొక డినామినేషన్, నాదొక డినామినేషన్ అయినప్పటికీ ఒకప్పుడు మనం ఇద్దరం వ్యతిరేకించుకున్న ఒక ప్రోగ్రాం ద్వారా మనం కలిసినప్పుడు మనల్ని చూసి మన మన సంఘస్థులు లేదా మనల్ని అభిమానించేటువంటి వాళ్ళు వీళ్ళు కలిసిపోయారు కాబట్టి అమ్మాయి ఇది కదా ఐక్యత, ఇదే నిజమైన ఐక్యత అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అందుకే నా స్లోగన్ ఏంటో తెలుసా? ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి, మనుషులు కాదు మనసులు కలవాలి. చర్చి గూడ కొడితే ఎవడన్నా బయట వచ్చి అప్పుడు ఐక్యత అని మీటింగ్ పెట్టి ఒక ర్యాలీ తీస్తున్నారు. అవునా? గూడగొట్టినందుకు నువ్వు ఐక్యత అయితే అది ఐక్యతనా? ఇంటి పక్కనే చర్చి, వీడిదే వాడుకుంటాడు, వాడదే వాడుకుంటాడు. గోడే అడ్డం ఉన్న చర్చిలు చూశాను. అర్థమైందా లేదా? మధ్యలో ఒక గోడ మాత్రమే ఉంటుంది. అవతోడు మైకు పెడతాడు, ఇతరుడు మైకు పెడతాడు. ఈడు అంటాడు సహోదరులుగా ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, కానీ ఈడు గలవాడు ఆడు గలవాడు. నేటి క్రైస్తవులను ఉద్దేశించే, ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే ఒకప్పుడు ఒకరినొకరు దూషించుకొని లేదా గద్దించుకొని అని చెప్పొచ్చు. అలా ఆయన చేస్తున్న బోధ విధానం సరైనది కాదు లేదా వాక్య ప్రకారం కాదని చెబుతూనే ప్రోగ్రాంల పేరిట కలుసుకున్న తర్వాత వారిని నమ్మినటువంటి అభిమానులు ఓహో ఇది కదా ఐక్యత అంటే, ఒకప్పుడు దూషించుకున్న బోధన వ్యతిరేకించిన కలిసి ఉన్నారు చూసారా, ఇదే కదా ఐక్యత అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. దానికి వారు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. మీదొక డినామినేషన్, నాదొక డినామినేషన్ అయినప్పటికీ ఒకప్పుడు మనం ఇద్దరం వ్యతిరేకించుకున్న ఒక ప్రోగ్రాం ద్వారా మనం కలిసినప్పుడు మనల్ని చూసి మన మన సంఘస్థులు లేదా మనల్ని అభిమానించేటువంటి వాళ్ళు వీళ్ళు కలిసిపోయారు కాబట్టి అమ్మాయి ఇది కదా ఐక్యత, ఇదే నిజమైన ఐక్యత అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అసలు క్రైస్తవుడికి ఏ విషయాల్లో ఐక్యత కావాలి? ముందు మనుషులు కలిస్తేనే ఐక్యతనా? ఏది ఐక్యత నిజంగా? క్రైస్తవులు కానోళ్ళు కూడా ఒక మాట చెప్తారు, ఏంటంటే మనుషులు కాదు మనసులు కలవాలి. అర్థమైందా? ఇప్పుడు భార్యాభర్తలు ఏక శరీరులు అంటాడు, అవునా కాదు? శరీరం కలిస్తే కాదు, మనసులు కలవాలి. అవునా? మనసు కలవాలంటే నువ్వు దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యం ఏమంటుంది? పూర్వకాలంలో అంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు అని వాక్యం. ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ అదే స్లోగన్ రాసుకొని ఒకరినొకడు వివేదిస్తున్నాడు. ఇంటి పక్కనే చర్చి, వీడిదే వాడుకుంటాడు, వాడదే వాడుకుంటాడు. గోడే అడ్డం ఉన్న చర్చిలు చూశాను. అర్థమైందా లేదా? మధ్యలో ఒక గోడ మాత్రమే ఉంటుంది. అవతోడు మైకు పెడతాడు, ఇతరుడు మైకు పెడతాడు. ఈడు అంటాడు సహోదరులుగా ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, కానీ ఈడు గలవాడు ఆడు గలవాడు. ఎందుకు గలవాడు? దానికి దేవుడు చెప్పాడు, శరీర అవసరాల కోసం ఐక్యమైనోడు ఐక్యత కాదు. మనసులో తిట్టుకొని చాలా మంది, నేను తెలిసి నేను కొన్ని వందల పాస్టర్ల మీటింగ్ పెట్టాను, వెళ్తున్నాను. వందనాలు బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటాడు. లోపల ఏమంటాడు? ఈడెందుకు వచ్చారు దుర్మార్గుడు, అవునా కదా అని లోపల తిట్టుకుంటాడు. దాన్ని ఐక్యత అంట. లోపల బయట ఒకే రీతిగా ఉండాలి. అది సాధ్యం ఎప్పుడైందంటే క్రీస్తు యొక్క వాక్యంలో ఐక్యం అవ్వాలి, ఆయన బోధలో ఐక్యం అవ్వాలి. అంటే ఒకే బోధ మొత్తం సంఘాలలో చెప్పబడాలి. ఏమంటే ఇప్పుడు ఉదాహరణ ఉంది, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మమని బైబిల్లో రాసింది. అట్లెట్లయితుంది? నేను దేవుడు అని నమ్ముతా అన్నాం అనుకో, వీడు సచ్చినా పర్వాలేదు కలవడు. సస్తేలా గలవడు, సచ్చినాక అక్కడ కూడా కలవడు, అవునా కదా? అర్థమైందా లేదా? అందుకని ఈ సిద్ధాంత విభేదం కనుక ఉన్నప్పుడు ఎవడు కలవడు. ఎక్కడ కలుస్తున్నారంటే ఇప్పుడు ఐక్య సదస్సు అంటున్నారు సేవ. చర్చి గూడ కొడితే ఎవడన్నా బయట వచ్చి అప్పుడు ఐక్యత అని మీటింగ్ పెట్టి ఒక ర్యాలీ తీస్తున్నారు. అవునా కదా? గూడగొట్టినందుకు నువ్వు ఐక్యత అయితే అది ఐక్యతనా? యేసుక్రీస్తు బోధన ఎదిరిస్తే, అవునా కదా? యేసుక్రీస్తు కాదంటే అప్పుడు ఐక్యత కావాలి. అవునా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తుకు దేవుడు అధికారం ఇచ్చాడు, మనందరం యేసుక్రీస్తుకు లోబడాలి. అంటే ఒక వాక్యం ఉంది, ఈ వాక్యము అన్ని సంఘాలలో ఒకే రీతిగా బోధింపబడాలి.
ఒక ఆయన అంటాడు స్వస్థతలు లేవు అంటాడు, ఒక ఆయన స్వస్థతలు ఉన్నాయంటాడు, దేవుడు నన్నే నాకు వరం ఇచ్చాడంటాడు. ఇలాంటి సిద్ధాంత విభేదాలు ఉన్నోడు ఎవడు కలవడిక. ప్రాక్టికల్గా నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. కలిసిన్నోళ్ళే, ఈ కలిసిన్నోళ్ళలో కూడా వన్ గాడ్ వన్ ఫెయిత్ అని ఉన్నోడు కూడా ఒక విషయంలో ఐక్యమైన మరొక విషయంలో విభేదిస్తున్నారు. అవునా? యేసుక్రీస్తు విషయంలో లేదా పరలోకం విషయంలో లేదా రెండవ రాకడ విషయంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు అసలు ఇంతకుముందు ఏమన్నారు వీళ్ళే, యేసుక్రీస్తు కూడా దేవునితో పాటు ఉన్నాడు. అవునా కదా? అవునా? దేవునితో పాటు ఉన్నాడు, దేవుడు అంటే అధికారం కలిగి ఉన్నాడు, దేవునితో సమానుడు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, యేసుక్రీస్తు పుట్టింపబడినోడు, అసలు ఆయనకు పరలోకంలో ఉనికే లేదంటాడు. అలాంటి వాళ్ళతో ఎలా కలుస్తాడు? సిద్ధాంత విభేదం, అది బైబిల్కే వ్యతిరేకం. పోనీ ఏదో తమ్ముడు అని నీవేదో కార్యక్రమంలోనో మీటింగ్లోనో పెళ్ళిలోనో కలుసుకొని అలాయ్ తీసుకున్నంత మాత్రాన దాన్ని ఐక్యత. అర్థమైందా లేదా? అది కాదు ఐక్యత, వాక్యంలో ఐక్యత. అందుకే నా స్లోగన్ ఏంటో తెలుసా? ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి. దేనికోసం? ఆస్తుల కోసం కాదు, అంతస్తుల కోసం కాదు, ఆత్మల సంపాదన కోసం, వాక్యం కోసం. ఆ స్లోగన్ కూడా బైబిల్ని బట్టే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉన్నదే. దాన్ని నా భాషలో, క్రీస్తు పూర్వం నేను ఎలా ఉంటునో ఆ భాషలోకి మార్చి చెప్పాను. అయితే ఐక్యం, క్రైస్తవులు ఐక్యమైతే కేవలం వాక్యము నిమిత్తం వాక్యములో ఐక్యం అవ్వాలే తప్ప మిగతా వాటిలో ఐక్యపరచుకోవడానికి వెళ్ళినా అది కుదరని పని, కలవరు. ఓకే, అవి ఉన్నాయి తమ్మి, ఏకభావం, ఏక తాత్పర్యము. అవునా? ఉన్నాయి, అవి ఉన్నోడికి అవన్నీ ఉంటాయి. క్రీస్తు యేసునందు ఉన్నోడికి, క్రీస్తును ధరించుకున్నోడికి అసలు ఈ యొక్క భేదమే రాదు. అందరూ ఒకే భావంలో ఉంటారు.